వెల్కమ్ టు 6 టీవీ. నా పేరు శాలిని. బులెటిన్ అప్డేట్ చూద్దాం. ఎన్నికలకు గడువు సమీపిస్తున్న ఏపీలో ఇంకా టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులపై స్పష్టమైన ప్రకటన వెలువడలేదు. వైసీపీకి అడ్డుకట్ట వేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్న టీడీపీ, జనసేనకు బీజేపీ అధినాయకత్వం మనసులో ఏముందో ఇంకా తెలియడం లేదు. ఇప్పటికే ఏపీ బీజేపీ నేతలు పొత్తులకు తాము సిద్ధమనే సంకేతాలను అధిష్టానానికి పంపారు. టీడీపీ, జనసేనతో కలిసి పోటీ చేయాలని భావిస్తున్నట్లు ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపించారు. దీంతో పొత్తులు ఖరారయ్యాయని ప్రచారం జరుగుతున్న వేళ బీజేపీ కేంద్ర నాయకత్వం నుంచి ఇంకా ఏ ప్రకటన వెలువడలేదు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సమావేశమైనా ఇంకా ఏ నిర్ణయం వెలువడలేదు. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు ఖాయమంటూనే మరోవైపు డైలమా కొనసాగుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ క్యాడర్ నుంచి ఒత్తిడి ఉండడంతో సీట్లపైన చంద్రబాబు, పవన్ ఒక నిర్ణయానికి వచ్చారు. సీట్ల ప్రకటనకు ముహూర్తం నిర్ణయించారు. ఇంతలో పొత్తుపైన బీజేపీ నుంచి సానుకూల సంకేతాలు వచ్చాయి. దీంతో 3 పార్టీల సీట్లపైన చర్చలు మొదలయ్యాయి. బీజేపీ నుంచి సీట్లు, పవర్ షేరింగ్ పైన టీడీపీ నుంచి స్పష్టత కోరుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. మరోవైపు పొత్తు సీట్ల పంపకాలపై బీజేపీ కేంద్ర నాయకత్వం నుంచి ఇంకా ఎలాంటి అంగీకారం రాలేదు. రెండు 2014 ఎన్నికల్లో 3 పార్టీలు కలిసి పోటీ చేసిన 2019 ఎన్నికల ముందు చంద్రబాబు ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయంతో తాము రాష్ట్రంలో నష్టపోవాల్సి వచ్చిందని బీజేపీ చెబుతుంది. దీంతో ఈసారి పొత్తుతో వెళ్లాలంటే తమ మద్దతుతోనే ప్రభుత్వం ఏర్పడేలా బీజేపీ కొత్త వ్యూహం అమలు చేస్తుంది. అందులో భాగంగా అధికారంలోకి రావటానికి కావలసిన 88 సీట్లు టీడీపీకి రాకుండా తమ సంఖ్య కూడా కలిపితేనే ప్రభుత్వం ఏర్పడాలని కోరుకుంటుంది. ఆ దిశగా టీడీపీ 110, 120 సీట్లలోనే పోటీ చేయాలని, తమ 2 పార్టీలకు 50, 55 సీట్లు ఇవ్వాలని పట్టుబడుతుంది. ఏపీలో ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ మద్దతు లేకుండా ఎన్నికలకు వెళ్లాలంటే చంద్రబాబు సాహసించడం లేదనేది కమలం పార్టీ నేతలు గుర్తించారు. దీంతో తమ పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ, జనసేన 2 పార్టీలకు 50 అసెంబ్లీ, 10 ఎంపీ సీట్లు ఇవ్వాలని కమలం పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. జనసేన ముందుగా 40 సీట్లు కోరినా బీజేపీ కలిసి వస్తే 25 సీట్లకు పరిమితం అవ్వాలని పవన్ సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ సమయంలోనే పవన్ పైన ఒత్తిడి పెరుగుతుంది. పవన్ కు 25, 27 సీట్లు ఇస్తే అంగీకరించవద్దని 40 సీట్లు తీసుకోవాలని సొంత పార్టీ నేతలు సూచిస్తున్నారు. మరోవైపు వైసీపీని ఓడించడం కోసం చంద్రబాబు ఏ ఒక్క అవకాశం వదులుకోవటం లేదు. ఇందుకోసం సొంత పార్టీ అభ్యర్థులను సైతం త్యాగాలకు సిద్ధం కావాలని పిలుపునిస్తున్నారు. పొత్తులో భాగంగా బీజేపీ, జనసేనకు దాదాపు 40 సీట్లు కేటాయించే అవకాశం కనిపిస్తుంది. జనసేన, టీడీపీ మధ్య ఇప్పటికే సీట్ల సర్దుబాటు పైన ఒక అంచనాకు వచ్చారు. బీజేపీ పొత్తుతో ఇప్పుడు ఆ సీట్ల వ్యవహారంలో మార్పులు చేస్తున్నారు. దీని ద్వారా పొత్తులో భాగంగా బీజేపీ, జనసేనకు 9 ఎంపీ, 40 అసెంబ్లీ స్థానాలు టీడీపీ వదులుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కేంద్రంలో అధికారంలోకి రావటం ఖాయమనే మూడ్ తీసుకురావటంలో బీజేపీ ఇప్పటికే సక్సెస్ అయింది. దీంతో చంద్రబాబు, బీజేపీ మధ్య పొత్తును సక్సెస్ చేయడానికి పవన్ మధ్యవర్తిత్వానికి సిద్ధమయ్యారు. కానీ పవన్ కళ్యాణ్ కు మాత్రం బీజేపీ అధిష్టానం నుంచి అపాయింట్మెంట్ అందడం లేదు. దీంతో ఈ ట్రయాంగిల్ పొలిటికల్ పొత్తుల పంచాయతీ ముగింపు ఎప్పుడో అర్థం కాని స్థితి నెలకొంది.
ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఉభయ గోదావరి జిల్లాలపై కన్నేశాయి ప్రధాన పార్టీలు. ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా ఇక్కడ వచ్చిన సీట్ల ఆధారంగానే ఆయా పార్టీలకు అధికారం దక్కుతూ ఉంటుంది. దీంతో ఇప్పుడు ఆ సామాజిక వర్గంపైనే జనసేన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాయి. కాపుల ప్రభావం ఎక్కువగా ఉండే ఈ రెండు ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే జనసేన బలంగా పనిచేస్తుంది. టీడీపీతో కూటమి కట్టిన పవన్ పార్టీ ఈ దఫా గట్టిగా కొట్టాలనే కసితో ఉంది. భారీ ఓట్ షేరింగ్ కలిగిన కాపులే టార్గెట్ గా వ్యూహరచన చేస్తుంది. 2014 ఫలితాలను రిపీట్ చేయాలని భావిస్తుంది. ఇటు అధికార వైసీపీ సైతం మేము కూడా సమరానికి సిద్ధమంటుంది. రెండు 2014లో ఉభయ గోదావరి జిల్లాలో గెలుపు జనసేన టీడీపీ కూటమికి అధికారాన్ని ఇస్తే అక్కడ ఓటమి వైసీపీని ప్రతిపక్షంలో కూర్చోబెట్టింది. 2014లో వైసీపీ ఈ రెండు జిల్లాల నుంచి 5 సీట్లు గెలవగా మిగతావి జనసేన టీడీపీ కూటమి ఖాతాలో పడ్డాయి. అయితే 2019లో జరిగిన త్రిముఖ పోరులో సీన్ రివర్స్ అయింది. 6 సీట్లు మినహా అన్నింటా వైసీపీ జెండా ఎగిరింది. అందుకే గోదావరి జిల్లాలపై స్పెషల్ ఫోకస్ పెట్టాయి పార్టీలు. అయితే 2019 ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం ఎక్కువగా వైసీపీకి మద్దతు తెలపడంతో టీడీపీ జనసేనలు ఘోరంగా ఓటమి చెందాయి. వచ్చే ఎన్నికల్లో ఆ పరిస్థితి తలెత్తకుండా ముందుగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అరెస్ట్ అయ్యారు. గతంలో భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేసి ఓడిపోయారు. వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఈసారి అలా జరగకుండా అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు జనసేన నేతలు. ఈ మేరకు 4 రోజుల పాటు ఉభయ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. జనసేన క్యాడర్ తో సమీక్షలు జరిపి టీడీపీతో కలిసి వెళ్లే కార్యక్రమాలను వివరించనున్నారు. ఉభయ గోదావరి జిల్లాలో అన్ని స్థానాలను గెలిపించుకునేలా వ్యూహాలు రచిస్తున్నారు. ముఖ్యంగా కాపులు అధికంగా ఉన్న ఈ స్థానాలపై జనసేనాని ప్రత్యేక దృష్టి సారించారు. అందుకు టీడీపీతో పొత్తులో భాగంగా ఉభయ గోదావరి జిల్లాలోనే ఎక్కువ సీట్లను జనసేన డిమాండ్ చేస్తుంది. రెండు 2019ని రిపీట్ చేయాలని వైసీపీ ఉవ్విళ్లూరుతుంటే 2014 ఫలితాలను పునరావృతం చేయాలని జనసేన టీడీపీ కూటమి పట్టుదలగా ఉంది. ఇతర వర్గాలను నొప్పించకుండా కీలకంగా ఉన్న కాపులను దువ్వే ప్రయత్నం చేస్తున్నాయి. ఈసారి జనసేనానికి కాపులు జై కొడతారో లేదో చూడాలి.